హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూ విత్ దేవిక. ఇక్కడ మనం ప్రోకారియోట్ ఇంకా యూకారియోట్ సెల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ యూకారియోట్లోని ఎమీబా అనేది గీసుకుంటున్నాం, ఇంకా ప్రోకారియోట్లోని బ్యాక్టీరియా అనేది గీసుకుంటున్నాం. నేను అమీబా యొక్క ఆర్గనల్స్ కూడా గీసాను. ఈ క్వశ్చన్ అనేది తప్పకుండా 9th క్లాస్లో అనేది వస్తుంది, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ అయినప్పుడు మేము తెలుసుకున్నాం. ఇదైతే చాలా ఈజీ అనమాట గీయడానికి. ఫస్ట్ అయితే మనము యూకారియోట్ అంటే ఏంటి అది తెలుసుకుంటాం. యూకారియోట్లో న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. నార్మల్గా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏదైతే అమీబాకు ఉందో న్యూక్లియస్ అనేది చాలా రిజిడ్గా ఉంది, చాలా డెఫినెట్గా ఉంది. కాబట్టి మనం న్యూక్లియర్ మెంబ్రేన్, దీనికి అవుటర్ లేయర్ కూడా అనొచ్చు. ఇదేంటంటే లోపల ఉన్న ఎంటాంగిల్ ఇంకా క్రోమాటిన్ మెటీరియల్ని ఆపుతుంది బయటికి రావడానికి. వేరాజ్ ఇక్కడ బ్యాక్టీరియాలోని ఇవంతా స్ప్రెడ్ అయ్యి ఉంది. దీన్ని మనం లిక్విడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఏదైతే న్యూక్లియస్ యొక్క లిక్విడ్, దాన్ని మనం న్యూక్లియర్ కూడా అంటాము. సో ఇది రిజిడ్గా ఉంది కాబట్టి న్యూక్లియస్ అని అంటాము. దీని యొక్క మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్స్ అనేది ఉంటుంది, ప్రజెంట్ అయ్యి ఉంటుంది అమీబాలో. వేరాజ్ దీనికి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.